సోషల్ మెథడాలజీ నుండి లాస్ట్ చాప్టర్ అయినటువంటి యూనిట్ 6 సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సాంకేతికాలు. ఈ టాపిక్ గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. వాటిని ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుందాం. మన క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు షేర్ చేయడం వల్ల ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి. బోధన అభ్యసన జరుగుతున్నప్పుడు జరిపే మూల్యాంకనం. ఫస్ట్ ఆప్షన్ నిర్మాణాత్మక, సెకండ్ సమగ్ర, థర్డ్ లోప నిర్ధారణ, ఫోర్త్ పైవన్నీ. ఫస్ట్ ఆప్షన్ నిర్మాణాత్మక. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. పాఠ్యాంశ బోధన ధోరణిని, బోధన పద్ధతుల్ని, బోధన వ్యూహాల్ని ఉపాధ్యాయుడు తనకు తాను అంచనా వేసే మూల్యాంకన రకం. ఫస్ట్ ఆప్షన్ నిర్మాణాత్మక, సెకండ్ సమగ్ర, థర్డ్ లోప నిర్ధారణ, ఫోర్త్ పైవన్నీ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్, నిర్దిష్ట కోర్సు సిలబస్ పూర్తయిన తర్వాత విద్యార్థి సామర్థ్యంను పూర్తిగా అంచనా వేసే మూల్యాంకనం. ఫస్ట్ ఆప్షన్ నిర్మాణాత్మక, సెకండ్ సమగ్ర, థర్డ్ లోప నిర్ధారణ, ఫోర్త్ పైవన్నీ. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. పూర్వ జ్ఞాన పరిశీలన ఉన్ముఖీకరణ పాఠ్యాంశంపై విద్యార్థి సంసిద్ధను అంచనా వేయడానికి చేసే మూల్యాంకనం. ఫస్ట్ ఆప్షన్ నిర్మాణాత్మక, సెకండ్ సమగ్ర, థర్డ్ లోప నిర్ధారణ, ఫోర్త్ పైవన్నీ. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. విద్యార్థులు వ్రాసిన సమాధానాలకు ఇచ్చే సంఖ్యారూపక విలువ. ఫస్ట్ ఆప్షన్ మాపనం, సెకండ్ మూల్యాంకనం, థర్డ్ పరీక్ష, ఫోర్త్ నికష. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మాపనం. సిక్స్త్, మాపనం ద్వారా వచ్చిన సంఖ్యారూపక విలువపై చేసే వ్యాఖ్యానమే. ఫస్ట్ ఆప్షన్ పరీక్ష, సెకండ్ నికష, థర్డ్ మూల్యాంకనం, ఫోర్త్ మదింపు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్. క్రింది వానిలో సమాధానం సరఫరా చేసే ప్రశ్న ఏది? ఫస్ట్ ఆప్షన్ భారతదేశ రాజధాని ఏది? సెకండ్ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అవునా కాదా? థర్డ్ క్రింది వానిలో ఆహార పంట ఏది? ఫోర్త్ క్రింద ఇచ్చిన రెండు పట్టికలలో ఉన్న ప్రవచనాలను జతపరచుము. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, భారతదేశ రాజధాని ఏది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. క్రింది ఏ ప్రశ్నలలో ఆత్మశ్రేత భావన తగ్గి వస్త్రాశ్రేత భావన ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ పేదరికానికి గల కారణాలు వ్రాయుము. సెకండ్ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుపరచడానికి సూచనలు ఇవ్వుము. థర్డ్ ఆప్షన్ భారతదేశ సరిహద్దులను వ్రాయుము. ఫోర్త్ తూర్పు కనుమలకు పశ్చిమ కనుమలకు మధ్య వ్యత్యాసాలు వ్రాయుము. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్. విద్యార్థిలో జాతీయ సమైక్యత భావాలు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయుడు బోధించే అవే లక్ష్యాలను ఆ విద్యార్థిలో సాధించినచో ఆ నికషకు గల లక్షణం. ఫస్ట్ ఆప్షన్ సప్రమాణత, సెకండ్ విశ్వసనీయత, థర్డ్ వస్త్రాశ్రయత, ఫోర్త్ విచక్షణాత్మకత. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 10th, రాము, రమేష్, రంగా అను ముగ్గురు విద్యార్థులు ఒక ప్రశ్నాపత్రానికి వేరువేరు సమయాలలో ఒకే రకమైన సమాధానాలు వ్రాసినచో ఆ నికషకు ఉన్న లక్షణం. ఫస్ట్ ఆప్షన్ సప్రమాణత, సెకండ్ విశ్వసనీయత, థర్డ్ వస్త్రాశ్రయత, ఫోర్త్ ఆచరణాత్మకత. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 11th క్వశ్చన్. శ్రీను, సురేష్ శర్మ అను ముగ్గురు ఉపాధ్యాయులు వేరువేరు సమయాలలో ఒక ప్రశ్నపత్రాన్ని దిద్దినచో ఒకే రకమైన ఫలితం వచ్చినచో ఆ నికషకు ఉండే లక్షణం ఏది? ఫస్ట్ ఆప్షన్ సప్రమాణత, సెకండ్ విశ్వసనీయత, థర్డ్ వస్త్రాశ్రయత, ఫోర్త్ ఆచరణాత్మకత. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 12th, 6వ తరగతిలో 40 మంది పిల్లలు ఉన్నారు. SA2 పరీక్షలో అంటే సమ్మేసివ్ అసెస్మెంట్లో A+ గ్రేడ్ 4, A గ్రేడ్ 6, B+ గ్రేడ్ 10 మందికి, B గ్రేడ్ 12 మందికి, మిగతా గ్రేడ్లు మిగతా పిల్లలకు వచ్చినచో ఆ నికషకు ఉన్న లక్షణం. ఫస్ట్ ఆప్షన్ సప్రమాణత, సెకండ్ విశ్వసనీయత, థర్డ్ వస్త్రాశ్రయత, ఫోర్త్ విచక్షణాత్మకత. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 13th క్వశ్చన్.
లఘు పరీక్షణకు ఎన్ని మార్కులు నిర్వహిస్తారు? ఫస్ట్ ఆప్షన్ 10, సెకండ్ 15, థర్డ్ 20, ఫోర్త్ 25. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 14. క్రింది వానిలో సాధన నికష ఏది? ఫస్ట్ ఆప్షన్ గ్యాట్బీ, సెకండ్ కాలిఫోర్నియా టెస్ట్, థర్డ్ అయోవా టెస్ట్, ఫోర్త్ పైవన్నీ. ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, పైవన్నీ. 15. విద్యార్థులు చేసే కృత్యాలు, కార్యక్రమాలు క్రమ పద్ధతిలో అమర్చి సూచించేవి. ఫస్ట్ ఆప్షన్ పోర్ట్ఫోలియోలు, సెకండ్ చెక్ లిస్టులు, థర్డ్ రేటింగ్ స్కేల్స్, ఫోర్త్ ఆప్షన్ ఎనక్టోడల్ రికార్డ్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఐ హోప్ మీ క్లాస్ యూజ్ అయిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాస్ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతి లెసన్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా నేను వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. వాటిని ఒకసారి మీరు ఫాలో అవ్వడం వల్ల లెసన్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా నేను అందులో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.